ఆ బందా, టీవీ, ఆ చిరునవ్వు, ఆ కాస్ట్యూమ్స్, ఆ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది. రాయల్ అంటే గుర్తొచ్చింది, ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల జీన్స్. మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుందండి. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బాబు, బలిచ్చే ముందు మేకపోతుకి ఇచ్చే ట్రీట్మెంట్. వాట్ యు మీన్? వాళ్ళు నువ్వు చంద్రముఖిని కాపాడావనుకోవట్లేదు, లేపుకెళ్ళావనుకుంటున్నారు. అందుకే నీకు మరణ శిక్ష విధించారు. చూసినారు పాప నెల బిగించుకోండా బాబు. ఎన్నావా ఫస్ట్ బెల్లో? మనుషులు చంపేయడం ఏంటండి? ఎక్కడైనా ఉందా? లేదు. అసలు మనం ఎక్కడున్నాం? ఇక్కడే. డెమోక్రసీలో నేను చంపేస్తాను నరికేస్తాను అంటే కుదరదండి. మరి? దానికి ఒక పద్ధతి ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. అరే బంపర్ మెజార్టీతో గెలిచి నరేంద్ర మోడీ ఏదైనా డిసిషన్ తీసుకుంటే 10 మందితో డిస్కస్ చేస్తాడు. అంతెందుకు కసబ్ నూరి తీయాలంటేనే 100 మీటింగ్ లో డిస్కషన్ లో. అలాంటి నాతో డిస్కస్ చేయకుండా, నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డెసిషన్ తీసేసుకుంటారండి. వీళ్ళకంటే గొప్ప గొప్ప వాళ్ళని చాలా మంది చూసాం. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమయ్యాడు? ఆఖరికి 2 చేతులు బయటకి కప్పెట్టేశారు. టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా అయిందో మనం చూడలేదా? ప్రజలకు తెలీదా? రాత్రి మన మీద తగిలేసింది ప్రజల సొమ్ము కాదా? ఆ లుసురీలు తగలదా? మరి ఇందాకేమో రాయల్ జీన్స్ రాజులు అన్నావా? ఏం రాజులు? అసలు రాజులు అంటే ఎలా ఉండాలి? బాహుబలిలో ప్రభాస్ లా ఉండాలి. ఈడెలా ఉన్నాడు? ప్రభాస్ సీన్ లా ఉన్నాడు. ఛీ. పైగా 6 లేనికి రథారుడైన